వెల్కమ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ట్యుటోరియల్. ఇవాళ మనం ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం. ఫర్ లూప్స్, నెస్టెడ్ ఫర్ లూప్స్ చూసాం. ఫర్ లూప్స్ అడ్వాంటేజెస్ ఏంటో చూసాం. అసలు లూప్స్ ఎందుకు కావాలో చూసాం. నెస్టెడ్ ఫర్ లూప్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం చూసాం. ఫర్ రేంజ్ ఫంక్షన్ ఇంపార్టెన్స్ చూసాం. ఇప్పుడు మనం క్విక్గా ఒక ప్యాటర్న్ ట్రై చేద్దాం. కానీ ఈవెన్ మనం ప్యాటర్న్స్ కూడా వెళ్ళే ముందర కొన్ని బేసిక్ నెంబర్ సిస్టమ్స్ రూల్స్ కొన్ని ఉన్నాయండి. మనం నెంబర్స్ని బేసిక్గా మీరు ఇందాక ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు చూసినప్పుడు ఎన్ అనేది కామన్గా వాడాం మనం, రైట్? సో ఈవెన్ నెంబర్స్ ఎప్పుడు దే ఆర్ ఆఫ్ ద ఫార్మ్ 2n అండి. అంటే ఎగ్జాంపుల్ n1 అనుకోండి, 2 × 1 2, n2 అయినప్పుడు 2 × 2 4, 6 8. సో ఈవెన్ నెంబర్స్ 2n ఫార్మ్లో ఉంటాయి. అలాగే ఆడ్ నెంబర్స్ చూసినట్లయితే అది 2n + 1 కానీ 2n - 1 ఈ ఫార్మాట్లో ఉంటుందని చూడండి. n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళండి. n1 అయినప్పుడు నెంబర్ ఇస్ 3, ఆర్ n0 అయినప్పుడు వాల్యూ ఇస్ 1, 1 ఇస్ అన్ ఆడ్ నెంబర్. n1 అయినప్పుడు వాల్యూ ఇస్ 3, 3 ఇస్ అన్ ఆడ్ నెంబర్. n2 అయినప్పుడు వాల్యూ ఇస్ 5. సో అలా 1 3 5 7 ఆర్ లూప్ అది వస్తుందండి. లేదా 2n - 1లో కూడా ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ విత్ బిగ్ నెంబర్, పెద్ద నెంబర్స్తో స్టార్ట్ చేసుకున్నప్పుడు 10 అనుకోండి, n ఇస్ 10, 20 - 1 19, 19 ఇస్ అన్ ఆడ్ నెంబర్. సో అలా ఇట్ టేక్స్ ద ఫార్మ్ 2n + 1 కానీ 2n - 1 కానీ. ఇవి కాకుండా ఇంకొక మెయిన్ నెంబర్ సిస్టమ్ ఏం చూస్తుంటే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటండి? ఎనీ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ by 1 and itself, only by 1 and itself is called a prime number. Okay, so కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రైమ్ నెంబర్స్: 2 ఒక ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 4 కాదండి, ఎందుకంటే 4 2/2, 2 2s are 4. సో 4 ఇస్ ఎ కాంపోజిట్ నెంబర్. ఓకేనా? 5 ఉంది, 7 ఉంది, 9 9 కాదండి, మళ్ళీ 7 11 13 ఇలా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. బట్ ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ వాళ్ళకి వి కాంట్ స్ప్లిట్ ఇంటూ 2 సెపరేట్ మల్టిపుల్స్ అండి. అంటే ఇప్పుడు 8 ఉందనుకోండి, 2 4s ఉంది, 4 2s అలా స్ప్లిట్ చేయడానికి సాధ్యం కాని నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. మిగిలిన వాటిని అన్నింటినీ కాంపోజిట్ నెంబర్స్ అంటాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కావో అవి కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 4 6 8 9 10 ఎట్సెట్రా. మీకు ఐ థింక్ యూ గాట్ ద పార్ట్. 1 is neither prime nor కాంపోజిట్ నెంబర్. ఇది స్పెషల్ నెంబర్ అండి. నెంబర్ 1 అనేది ఇట్స్ కాల్డ్ అ యూనిట్. ఓకేనా? ఫైన్ అండి. జస్ట్ క్విక్ రీఫ్రెషర్, ఎందుకంటే మనం చేయబోయే లూప్స్లో ఇవి వాడబోతున్నాం మనం, ఎందుకంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయడానికి ఇవి కొంచెం యూజ్ అవుతాయి. అందుకని ఒకసారి క్విక్ రిఫ్రెషర్. ఇవి మనం నెంబర్ సిస్టమ్స్ చూసుంటాం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి, ఇది ప్రింట్ చేయాలి మన అసైన్మెంట్. ఓకే, ఇది ఎలా ప్రింట్ చేద్దామో చూద్దామండి. ఫస్ట్ ఎప్పుడైనా ప్యాటర్న్ రాగానే ఫస్ట్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. ప్యాటర్న్ని కాపీ చేయండి, ఒక ఎక్సెల్లోకి వెళ్ళండి, లేదా పేపర్ మీద దాని చుట్టూ గ్రిడ్ గీసేయండి. ఓకేనా? ప్యాటర్న్ బయట ఒక కాలం ఒకరు ఎక్స్ట్రా ఉండేలాగా గ్రిడ్ గీసేయండి. దాన్ని నెంబర్ చేసేద్దాం. మనది పైథాన్ 0 ఇండెక్స్ కాబట్టి 0తో స్టార్ట్ చేద్దామండి. 0 1 2 3 4. ఓకేనా? సిమిలర్లీ దీని కాలమ్స్ కూడా మనం 0తో స్టార్ట్ చేసి ప్రింట్ చేసేద్దాం. 0 1 2 3 4. సో బేసిక్గా మనకు ఏం అర్థమైంది? ఇది 4x4 గ్రిడ్. ఓకేనా? మనం రోస్ ప్రింట్ చేయాలంటే ఏ లూప్ అనుకున్నామండి? అవుటర్ లూప్, రైట్? అవుటర్ లూప్లో ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 4 అని రాయడానికి ఈ వాల్యూస్ అన్ని అవుతాయండి. ఓకేనా? కాలమ్స్ మనం ఇన్నర్ ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్తో రాస్తాం కాబట్టి, అవి ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం కాబట్టి జే అండి. ఇవన్నీ జే వాల్యూస్. ఇంకా స్టార్స్ ఎక్కడున్నాయి, ఎన్ని స్టార్స్ ఉన్నాయి అన్నది మనం పక్కన ఇంకొక చిన్న 2 3 కాలమ్స్ వేసుకొని, ఐ వాల్యూ 0 ఉంది, జే వాల్యూ 0 ఉన్నప్పుడు ఎన్ని స్టార్స్ ఉన్నాయండి? 1. సిమిలర్లీ ఐ వాల్యూ 1 ఉండి జే వాల్యూ 1 ఉన్నప్పుడు ఎన్ని స్టార్స్ ఉన్నాయండి? చూడండి ఇక్కడ మీరు, 2, రైట్? సిమిలర్లీ ఐ వాల్యూ 2, జే వాల్యూ 2,
ఎన్ని స్టార్స్ అండి? ఈ రో చూడండి 3 చూస్తున్నారా? అది మీకు ఆల్రెడీ ఏమవుతుంది అన్నది మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. ఐ వాల్యూ ఉన్నప్పుడు 3 ఉన్నప్పుడు, జే వాల్యూ 3 ఉన్నప్పుడు 4 స్టార్స్ ఉన్నాయి. సిమిలర్‌గా ఐ వాల్యూ 4 ఉన్నప్పుడు, జే వాల్యూ 4 ఉన్నప్పుడు 5 స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్యాటర్న్ మీరు ఆల్రెడీ ఇమ్మీడియేట్‌గా మీకు వచ్చి ఉండాలి. మనం బేసిక్‌గా ఈ ప్యాటర్న్ ఎగ్జాంపుల్స్‌లో ఏం చేస్తామంటే, మనకున్న వేరియబుల్స్ ఏంటంటే ఐ ఉంది, జే ఉంది, స్టార్. ఓకేనా? ఈ మూడిట్లు ఈ 3 వేరియబుల్స్‌ని యూజ్ చేసి ఒక ఫార్ములాని అరైవ్ చేయాలండి. ఈ బేసిక్‌గా ఐ, జే, స్టార్ వీటితోనే యూజ్ చేసుకొని, ఉన్న వాటినే యూజ్ చేసుకొని ఈ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలనేది మనం ఒక లాజిక్ ఫార్మ్ చేసుకోవాలి. మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ దీనికి ఈ కాలమ్‌కి స్టార్ ఎక్కడెక్కడ ఉందో చూస్తే ఈ 2 కాలమ్స్‌కి ఒకటే డిఫరెన్స్ అండి +1. ఈ ఫార్ములా చూస్తుంటే మనకి ఐ +1 అని అనిపిస్తుందా లేదా? జే +1 అని కూడా అనొచ్చు. రైట్? ఐ +1 చూడండి. ఐ ఉన్నప్పుడు 0 ఉన్నప్పుడు 1 స్టార్. రైట్? I1 ఉన్నప్పుడు 2 స్టార్స్. I2 ఉన్నప్పుడు 3 స్టార్స్. సో ఈ ప్యాటర్న్ చూసినట్టయితే I+1. సో ఇది ఎక్కడెక్కడైతే I+1 ఉందో అంటే మన ఇన్నర్ లూప్ ఎప్పుడండి ఇన్నర్ లూప్ ఇది ప్రింట్ చేసేదండి రోస్ ప్రింట్ చేసేది ఔటర్ నెస్టెడ్ లూప్ ఫార్ లూప్ కదా. ఇన్నర్ లూప్ ప్రింట్ చేసేది స్టార్స్. సో మనం ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ I+1 ఈ స్టార్స్ని ప్రింట్ చేయమంటే ఈ కండిషన్ మ్యాచ్ అయిపోయిందండి. చూడండి ఇనిషియల్గా ఐ వాల్యూ 0 ఉంటుంది. ఇన్నర్ లూప్కి 0 <4 రైట్. ఇన్నర్ లూప్కి వెళ్ళింది ఫర్ జే ఇన్ 0 రైట్. ఫర్ జే ఇన్ 0+1 1 స్టార్ ప్రింట్ అవుతుంది. మీకు ఇక్కడ కంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో కోడ్ ఎడిటర్లో చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. బట్ బేసిక్గా ఇది మీకు ఇచ్చిన ప్యాటర్న్ని వెంటనే ఒక గ్రిడ్లో పెట్టేసుకోండి. మీకు కనుక అది పేపర్ మీద చేసినట్లయితే స్కేల్ పెన్సిల్ తీసుకోండి లేదా పెన్ తీసుకొని దాని చుట్టూ గ్రిడ్ గీసేయండి. ఒక ఎక్స్ట్రా కాలమ్, ఎక్స్ట్రా రో. ఐ వాల్యూస్ ఏమవుతున్నాయి, జే వాల్యూస్ ఏమవుతున్నాయి. ఐ వాల్యూ, జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంటే స్టార్స్కి ఏమవుతుంది, స్టార్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్యాటర్న్ని రివర్స్లో ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టార్ వాల్యూస్ని విల్సే 4 3 2 1 ఏమవుతుంది, జే వాల్యూ ఐ వాల్యూ పెరుగుతుంటే జే వాల్యూ పెరుగుతుంటే స్టార్ ఏమవుతుంది. ఓకే, లేదా ఐ పెరుగుతున్నప్పుడు జే తగ్గుతున్నామా, లేదా ఐ పెరుగుతున్నప్పుడు స్టార్స్ తగ్గుతున్నాయా, ఇవన్నీ రిలేషన్షిప్స్ అనేవి మనం గ్రాస్ప్ చేయగలిగితే ఈజీగా ప్యాటర్న్ అనేది ప్రింట్ చేస్తామండి. సో ఇది యూస్ చేసి మనకు I+1 అన్నది I+1 ఉన్న చోట మనం స్టార్స్ ప్రింట్ చేయాలి అనేది ఇన్నర్ లూప్లో మనకి రిలేషన్ వచ్చింది. సో విల్ క్విక్లీ గో అండ్ సీ హౌ వి కోడ్ దిస్. ఓకేనా, ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి మనం. సో ఏమంటాం, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4. ఓకేనా, 4ఏనా, యా 4. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఏమనాలండి ఇక్కడ I+1. ఇది ఎందుకంటున్నాం I+1, అక్కడ మనం ప్యాటర్న్ చూసాం కాబట్టి. ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఉన్నంతకాలం, ఈ ప్యాటర్న్ మ్యాచ్ అవుతున్నంత కాలం మనం ఈ ప్యాటర్న్ మీట్ అవుతున్నంతసేపు మనం ఆస్ట్రిక్స్ అనేది ప్రింట్ చేయాలండి బేసిక్. సో ప్రింట్ ఆస్ట్రిక్స్ కొంచెం రీడబిలిటీ బెటర్గా ఉంటుంది, ఒక స్పేస్ ఇంకా ఎక్స్ట్రా ఇస్తాను. దీని పక్కన మనం ఎండ్, ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం మనం. ఇది ఎందుకు ఇచ్చాం అన్నది ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేశాను. ఐ థింక్ విల్ బి వెరీ కంఫర్టబుల్ బై నౌ. దీని బయట ఒక న్యూ లైన్ క్యారెక్టర్ కోసం ప్రింట్. ఓకేనా, దీన్ని రన్ చేసి చూద్దాం. చూసారా, సేమ్ ప్యాటర్న్ ప్రింట్ అయింది. ఇది ఇక్కడ కీ అండి, ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నది ఇది కీ. ఓకేనా, లూప్ని కూడా ఒకసారి ట్రావర్స్ చేసి చూద్దామా. అవుటర్ లూప్ ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు 0 ఇస్ ఐ వాల్యూ ఎంత 0 రైట్. నెస్టెడ్ లూప్లోకి వెళ్ళింది ఎందుకంటే I <4, 0 ఇస్ <4. సో క్రైటీరియా మ్యాచ్ అయింది. ఇన్నర్ లూప్కి వెళ్ళాం, జే ఈక్వల్స్ 0 ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ I+1. ఓకేనా, అంటే జే ఇన్ రేంజ్ ఆఫ్ 0,1. సో ఇనిషియల్గా జే వాల్యూ ఇస్ 0, 0 ఇస్ <1. సో ఈ క్రైటీరియా మ్యాచ్ అయింది. ప్రింట్కి వెళ్ళాం, ప్రింట్కి వెళ్ళాక ఏమైందండి, ప్రింట్ స్టార్, ఫస్ట్ ప్రింట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాం, లూప్ జే ఇంక్రిమెంట్ అయింది, జే బికేమ్ 1 నౌ, 1 ఇస్ <1. కండిషన్ మీట్ అవ్వలేదు కాబట్టి ఇట్ వెంట్ బ్యాక్. ఓకేనా, ఇప్పుడు
ఐ బికేమ్ ఐ ఇంక్రిమెంట్ అయిందండి, ఈ లూప్ నుంచి బయటికి వెళ్ళింది కాబట్టి ఐ బికేమ్ 1. ఓకే, ఇప్పుడు జే ఏమైంది, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ ప్లస్ 1, ఐ అంతా 1. సో ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 2, ఓకేనా. సో జే ఈక్వల్స్ 0, జే ఈక్వల్స్ 1, రెండు రిపిటేషన్స్లో for j is equal to 0, 0 less than 1 plus 1, 2, 0 is less than 2. సో ప్రింట్ స్టార్ ఒకసారి ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, జే ఇప్పుడు 1 అయింది, 1 ఇస్ లెస్ దెన్ 2, ఓకేనా. కాబట్టి ఇంకొకసారి 2 స్టార్స్ ప్రింట్ అయ్యండి, ఈ లైన్లో 2 స్టార్స్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు జే మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, జే బికేమ్ 3, 3 లెస్ దెన్ 2, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి కంట్రోల్ ఇస్ బ్యాక్ టు అవుటర్ ఫార్ లూప్, ఓకేనా. ఇప్పుడు ఐ వాల్యూ బికమ్స్ 2, ఐ ఇంక్రిమెంట్ అవుతుంది కదా ఫార్ లూప్లో, ఐ ఈజ్ ఈక్వల్ టు 2, 2 లెస్ దెన్ 4 ట్రూ. సో ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ ప్లస్ 1, ఫర్ జే వాల్యూ ఇన్ రేంజ్ ఆఫ్ 3 ఇప్పుడు, ఓకే, జే ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 2. ఈ మూడు కండిషన్స్కి సాటిస్ఫై అయ్యేంత వరకు ఇట్ విల్ ప్రింట్. జే ఈజ్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు 3 ఇస్ లెస్ దెన్ 4 కాబట్టి, 3 ఇస్ నాట్ లెస్ దెన్ 3 కాబట్టి ఈ లూప్ బ్రేక్ అయిపోయి ఇట్ విల్ గో బ్యాక్ టు పేరెంట్ లూప్ అగైన్. ఇప్పుడు ఐ వాల్యూ ఇస్ 3, ఓకే. సో ఫర్ జే 3 ఇస్ లెస్ దెన్ 4, రైట్, ఫర్ ఆ కండిషన్ మీట్ అయింది, ఇన్నర్ లూప్కి వెళ్ళిపోయాం. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 3 + 1, 4, ఫర్ జే అంటే ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 2, జే ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ వరకు రన్ అవుతుందండి. ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి, 1 2 3 4, 4 స్టార్స్ ప్రింట్ అయింది. ఈ ఫార్ లూప్ ద్వారా రోస్ ప్రింట్ చేసాం మనం, ఈ ఫార్ లూప్ ద్వారా స్టార్స్ స్పేసెస్ ప్రింట్ చేసాం మనం. 4 లూప్స్ ప్రింట్ అయ్యాయి, ఇక్కడ ప్రింట్ అయిపోయాక జే వాల్యూ బికేమ్ వాట్, 4, 4 ఈస్ లెస్ దెన్ 4 కాదు కాబట్టి ఈ కండిషన్ బ్రేక్ అయిపోయి ఇట్ విల్ గో బ్యాక్ టు అవుటర్ లూప్ అండి. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, ఐ బికమ్స్ ఇంక్రిమెంట్ అయిందండి 4, లాస్ట్ లూప్ తర్వాత ఐ బికేమ్ 4. సో రేంజ్ ఇన్ 4 అన్నప్పుడు మనం ఒకటి తెలుసుకున్నాం మనం, ఇది లోవర్ బౌండ్ అండి, 4 వరకే, బిలో 4 కన్సిడర్ చేయం, ఇది 0 1 2 3 కన్సిడర్ చేస్తే. సో ఇప్పుడు ఐ ఈక్వల్స్ టు 4 అనేది 4 లెస్ దెన్ 4 అనే క్రైటీరియా మ్యాచ్ అవ్వదు కాబట్టి వీ విల్ ఎగ్జిట్ దిస్ ఫార్ లూప్, ఓకేనా. సో ఇది బేసిక్గా ఇది మెయిన్ అండి ఇక్కడ ఐటమ్. ఈ రిలేషన్షిప్ మనం ఎలా ఎక్సెల్లో అది చేసినప్పుడు ఐ వాల్యూ పెరుగుతున్నప్పుడు, జే వాల్యూ పెరుగుతున్నప్పుడు దానికి కరస్పాండింగ్ ఈ స్టార్ ఏమవుతున్నది అన్నది రిలేషన్ క్యాప్చర్ చేశాం కాబట్టి యూఆర్ ఏబుల్ టు ఈజీలీ ప్రింట్ అంత ఇది. సో ఇదండి, దిస్ ఇస్ హౌ వి ప్రింట్ ఫర్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్, మీకు కొంచెం పెద్ద స్టార్ కావాలనుకుంటే, సారీ పెద్ద ట్రయాంగిల్ కావాలనుకుంటే లెట్స్ మేక్ 6, రైట్. ఈ రేంజ్ పెంచుతున్న కొద్దీ యూ విల్ గెట్ యాస్ మెనీ as you want అన్నట్టు. ఓకే, దిస్ ఆర్ ఫస్ట్ ప్యాటర్న్, మీకు అర్థమైంది అనుకుంటాను. డౌట్స్ అంటే కామెంట్స్లో పెట్టండి. మేబీ నెక్స్ట్ టైం నేను దీని పక్కనే ఐ వాల్యూ లూప్ అవుతున్నప్పుడు జే వాల్యూ సెపరేట్గా రాసి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మోర్ క్లియర్లీ. బట్ ఇది క్వైట్ సింపుల్, ఓకే, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్యాటర్న్స్. I+1 అనేది మెయిన్ పార్ట్, దీంట్లో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.